ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేను నేనే మిమ్మును ఓదార్చువాడును. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11-12 వచనాలు. దుఃఖము నిట్టూర్పు నేను తొలగిస్తాను, నేను నేనే నిన్ను ఓదార్చువాడను. మన యొద్ద నుండి కొన్ని తీసివేస్తా అన్నాడు, కొన్నిటిని ఇస్తా అన్నాడు. ఏమి తొలగిస్తాడట మన యొద్ద నుండి? దుఃఖము నిట్టూర్పు. కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఎంతటి వారికైనా దుఃఖం కలుగుతుంది. పైకి నవ్వుచుండినను వారి హృదయంలో దుఃఖం ఉండునని సామెతల్లో వ్రాయబడింది. పైకి నవ్వుతూ కనిపిస్తారు చాలామంది, కానీ వారి గుండెల్లో ఎంతో దుఃఖం దాచుకొని ఉన్నారు. హృదయంలో ఉన్న విషయాలను చూచేవాడు దేవుడు. మనుషులు పై రూపాన్ని చూసి మోసపోతారు. వీళ్ళు హ్యాపీగా ఉన్నారులే, వీళ్ళకి ఏ కష్టాలు లేవు అనుకుంటారు. వాళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారులే, చాలా సరదాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులే లేవు అనుకుంటారు. కానీ ఒకడు నవ్వుచూ ఉండునెను వాని ముఖములో దుఃఖము ఉండవచ్చును అన్నాడు. మానవ హృదయంలో ఉన్నటువంటి కలవరము, బాధ, వేదన, మనసులో ఉన్న భారాన్ని ఎవరూ చూడలేరు. దేవుడు మీ హృదయాన్ని, మీ ఆత్మలో ఉన్న విషయాలు చూడగలిగినవాడు. మన హృదయాన్ని ఎరిగిన దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన ముందు మనం సరెండర్ అవుదాం, ఆయనకి లోబడదాం, ఆయనకు విధేయులవుదాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నా హృదయాన్ని ఎరిగిన వాడవు, నా జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన నీకు తెలిసే ఉన్నది. మేము ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, శోధన, ఇబ్బందులన్నీ ఎరిగిన దేవుడవు నాయన. మా దుఃఖమును నిట్టూర్పును తప్పిస్తా అన్నావు, అలాగే మాకు సంతోషమును సమాధానమును దయచేస్తా అన్నావు. మాలో ఉన్న ఈ దుఃఖము నిట్టూర్పు తీసివేయి ప్రభువా అని ప్రార్థించండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 15లో తెల్లవారుజామునే ఒక తోటలో ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. అందుకు ప్రభువు ప్రత్యక్షమై పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఆదివారం ఉదయకాలం ప్రభు అంటాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈరోజు నీతో నాతో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో ప్రభు చెప్పేది, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నువ్వు ఏడవడానికి గల కారణం ఏంటి? నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచూ ఏడుస్తున్నావు? మనం ఎందుకు ఏడుస్తున్నామో ఆయనకు తెలుసు, ఎవరిని వెతుకుచున్నామో కూడా ఆయనకు తెలుసు. కొందరు ధనాన్ని వెతుకుచు ధనం దొరకలేదని ఏడుస్తూ ఉన్నారు. కొందరు శరీర కోరికలు తీర్చుకోవాలి అని అవి వెతుకుతూ అవి దొరకలేదు, అందలేదు అని వాటి కొరకు ఏడుస్తున్నారు. మరికొందరు ఆస్తి సంపాదించాలని, భూమిని కానీ ఇళ్లను కానీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి భావి భవిష్యత్తు కొరకు యవనస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వారంతా వాటిని వెతుక్కుంటూ అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఉద్యోగం దొరకనందుకు కొందరు ఏడుస్తుంటే, వ్యాపారం ముందుకు సాగట్లేదని ఏడుస్తున్నవారు మరికొందరు. నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను అని ఏడుస్తుంటే, మరికొందరు నా కలలు నెరవేరలేదే అని ఏడుస్తూ కూర్చున్నవారు ఎంతోమంది. ఈ లోకంలో ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపుకు గల కారణం ఏంటి? ఐహిక విచారం కలిగి భూ సంబంధమైన వాటి కొరకే నువ్వు ఏడుస్తుంటే, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. అందుకే చూడండి, చాలామంది కొన్ని విషయాల కొరకు బాధపడి తర్వాత ఆత్మహత్యలకు పరిగెడుతుంటారు. ఆత్మహత్య చాలా భయంకరమైంది. జీవితంలో బ్రతికుండే ఏదైనా సాధించగలం, చనిపోయాక ఏమీ సాధించలేం. ఎక్కడికి పోతామో నీకే తెలియదు. ఆత్మహత్య అనేది నీ సమస్యకు పరిష్కారం కానే కాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతిరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా కావచ్చు, దానికి పరిష్కారం ఆత్మహత్య కానే కాదు. దేవుని బిడ్డ, ఆ ఆలోచన వదిలేయి. ఆ దురాలోచన ఎవరిలో అయితే ఉందో ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడే వాటిని విడిచిపెట్టు. ప్రభు మారువేషంలో ఆ తోటలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏడుస్తూ ఉండగా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ప్రభు అడిగాడు. దానికి ఆమె అంటుంది, తోటమాలి అని అనుకుందట ఆమె. ప్రభువే, కానీ తోటమాలి అని అనుకుని, అయ్యా నా ప్రభును నువ్వు ఎక్కడుంచావు? మరో దగ్గర ఎక్కడన్నా సమాధి చేసి ఉంటే చెప్పు, నా ప్రభును నేను ఎత్తుకుని వెళ్ళిపోతాను. నేను అందుకే ఏడుస్తున్నాను. ఈమె ఎవరి కోసం ఏడుస్తుంది? ప్రభు కొరకు. ఎవరిని వెతుకుచున్నది? ప్రభును వెతుకుచూ ఉన్నది. ప్రభు ఆ మాట విని ఎంతో సంతోషించి ఉంటారు కదా.
బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మీ అక్కర్లన్నీ నేను తీరుస్తాను అంటున్నాడు ప్రభు. దేవుడు ఆయన రాజ్యమును నీతిని వెతికే వారిగా మనం ఉండాలి. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎవరిని వెతుకుచున్నావు అని. మనం చెప్పాలి, ప్రభువా నీ రాజ్యమును వెతుకుచున్నాను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ సన్నిధిలో గడపాలని, నీ చిత్తం చేయాలని, నిన్ను సంతోషపరచాలని నేను ఆశిస్తున్నా అన్నట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరము ప్రభు తీర్చగలడు. అందుకే ఆయనను వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకే దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11-12 వచనాలలో, మీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మను ఓదార్చువాడను. ఆ మరియను దేవుడు ఓదార్చాడు. ఆఖరికి ప్రభు పిలిచాడు, మరియా అని. వెంటనే ఆమెకు ఎక్కడలేని ఓదార్పు కలిగింది. ప్రభువుని నా ప్రభువా, బోధకుడా, రక్షకుడా అని ప్రార్థించి, మీరేనా, మీరు కాదనుకున్నాను. ఆమె దుఃఖము క్షణంలో ఎగిరిపోయింది. ఎక్కలేని ఆనందంతో, సంతోషంతో నింపబడింది. మీలో అనేక మంది దుఃఖంతో, నిట్టూర్పుతో ఉన్నటువంటి నా సహోదరుడా, నా సహోదరి, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. మీ కుటుంబాలు, మీ జీవితాలు ఓదార్చబడి, మీకున్న దుఃఖము, నిట్టూర్పు తీసివేయబడి, దేవుని కృపలో మీరు ముందుకు సాగే ఆ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక. ఎందరు నమ్ముచున్నారు మీలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పుని ప్రభు తొలగించగలడని? మీకు ఆయన ఆదరణ అనుగ్రహిస్తాడని? ఎస్, నేను నమ్ముచున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, తప్పక విశ్వసించిన మీ జీవితాల్లో ఈ అద్భుతం జరుగునుగాక. చిన్న కీర్తన పాడుకుందాం దయజన్మ. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావో, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావో. యేసు రక్తమే జయం. దైవజనమా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియతండ్రి, అయ్యా మీరు సెలవిచ్చిన రీతిగా నీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రం. మా దుఃఖము, నిట్టూర్పును తొలగిపోతుంది అన్నావు. ఎవరైతే దుఃఖంతో, నిట్టూర్పుతో ఏడుస్తూ ఉన్నారో వారికి ఉన్నటువంటి దుఃఖము ఇప్పుడే తీసివేయండి. వారి హృదయంలో ఉన్న దిగులు, వేదన తొలగించి వారికి సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. వారిని ఆదరిస్తా అని వాగ్దానం చేశారు. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపను, నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతించే జీవితాలు మాకు దయచేయండి ప్రభువా. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయుచుండగా, వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగన మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభువా, సీరియస్ కండిషన్తో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామంలో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి.
మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ కనికరం చొప్పున, మీ దయ చొప్పున వీరి యొక్క ప్రయత్నాలు ఫలింపచేయండి. వీరి పిల్లలు, వీరి కుటుంబాలు, వీరు చేసే ప్రయత్నాలు, ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం, మీ ప్రేమను మా మీద ఉంచి ఇదిగో మేము చేసే ప్రయత్నాలు ఫలించులాగున మీరు ఆజ్ఞాపిస్తుండగా మా కష్టార్జిత మాకు స్థిరపరిచి మీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. దేవుని కృపా సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.